ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి ఈరోజు వాక్య భాగాన్ని చూద్దాం రండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఇక్కడ దేవాది దేవుడు నూను కుమారుడు అయినటువంటి యెహోషువకు ఇలాగ ఆజ్ఞయిస్తున్నారు. నా సేవకుడైనటువంటి మోషే మరణించాడు, కాబట్టి నీవు లేచి నీవు ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను మిమ్మల్ని పంపించబో దేశానికి వెళ్ళండి అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఈ మాట ప్రభువు తెలియచేశారంటే, యెహోషువ మోషే మృతి నొందక ముందు వరకు కూడా మోషే పైనే ఆధారపడ్డాడు. మోషే ఎలా చెప్తే అలాగ చేశాడు. మోషే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మోషే మృతి నొందాడో ఇక యెహోషువకు ఏం చెయ్యాలో, ఏ విధంగా ఈ యొక్క జనులందరినీ నడిపించాలో, నా ముందున్నటువంటి నాయకుడు మరణించాడు, నాకు ఇదేమీ తెలియదు, నేను ఎలాగ ఈ యొక్క కార్యాన్ని ప్రారంభించాలి, ఏ విధంగా దీన్ని కొనసాగించాలి అన్నటువంటి విషయాలపైన పెద్దగా అవగాహన లేదు. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా తాను భయపడుతున్నాడు. తనకి ధైర్యం సరిపోవట్లేదు ఇన్ని లక్షల మందిని ఏ విధంగా నడిపించాలో. మోషే మృతి నొందిన తర్వాత తను 30 దినములు దుఃఖం సలిపాడు. ఎంతగానో బాధపడ్డాడు, ఎంతగానో నిరాశ చెందాడు. నా ముందున్నటువంటి నాయకుడు మరణించాడు, ఇప్పుడు నేను ఇక ఉండి ఏంటి ప్రయోజనం, నేనేం చేయగలను, నా వల్ల ఏమవుతుందనేటువంటి నిరాశలో యెహోషువ ఉన్నాడండి. అయితే దేవాది దేవుడు అప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. నీవు లేచి అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. నీవు లేచి నీవు ఈ జనులందరూ నేను చూపించుచున్న దేశానికి మీరు వెళ్ళండి. అప్పుడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. హల్లెలూయా. నీవు లేచి అనే మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. చాలాసార్లు మనం కూడా ఒక చేదైన అనుభవం మన జీవితంలో జరిగినప్పుడు, ఏదైనా అనుకోని పరిణామాలు మన లైఫ్లో మనము ఎదుర్కొన్నప్పుడు, మన యొక్క ప్రియులు మనకి దూరం అయిపోయినప్పుడు, లేదా మనం అనుకున్న వ్యక్తులు మనల్ని మోసం చేసి మన నుండి దూరం అయిపోయినప్పుడు, లేదంటే వ్యాపారంలో భయంకరమైనటువంటి నష్టాలు వచ్చినప్పుడు, ఈ విధంగా అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మన లైఫ్లో ఏదన్నా జరిగినాయంటే వెంటనే మనము నిరాశలోకి వెళ్ళిపోతాం. వెంటనే మనము ఒక్క పని కూడా చేయకుండా మౌనంగా ఉండిపోతాం. ఇక నా వల్ల ఏమవుతుంది, ఇక నా వల్ల ఏం జరుగుతుంది, నేను ఏం చేయగలను, ఇదంతా నా వల్ల సాధ్యమా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు నా భర్తను నాకు దూరం చేశాడు, దేవుడు ఎందుకు నా యొక్క ప్రియులను దూరం చేశాడు అని ఈ విధమైనటువంటి నిరాశతో, ఒక నిస్పృహతో, దేవుని పైన చేదు అనుభవాలతో మనము దేవునికి దూరం అయిపోతూ ఉంటాము. అయితే ప్రభు అంటున్నారు, లేచి నువ్వు మరలా పని ప్రారంభించు. హల్లెలూయా. లేచి నీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించు. లేచి తిరిగి మరలా నువ్వు నాతో సహవాసం చేయి. లేచి తిరిగి మరలా నువ్వు ప్రార్థనలో నాతో సహవాసం చేయి, నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను, నేను నీకు సమాధానమును శాంతిని దయచేస్తాను, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని అంటే అర్థము పరిశుద్ధాత్మయందు మీరు శాంతి సమాధానమును పొందుకుంటారు. మీరు ఏదైతే పోగొట్టుకున్నారో, మీరు ఏదైతే ఇది నా జీవితంలో లేదు, ఇది నేను కోల్పోయాను అని మీరు అనుకున్నారో, మీరు ఎప్పుడైతే దేవునితో తిరిగి మరలా సహవాసం చేయడం ప్రారంభిస్తారో, తిరిగి మరలా ఏ ఏరియాస్లో అయితే మీరు అసమాధానంతో ఖాళీతో ఉన్నారో ఆ ప్రతి స్థలాన్ని కూడా ప్రభువు తన సమాధానంతో, తన శాంతితో, తన నెమ్మదితో నింపుతాడు. ఎంతకాలము మనుషులని వెంబడిస్తారు, ఎంతకాలము వాళ్ళు నాకు దూరం అయిపోయారు, వీళ్ళు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా చేశారు అని ఎంతకాలము మీరు మనుషులపైన ఆయాసంతో కలిగి ఉంటారు. ప్రేమని సోదరి సోదరులారా, ప్రభు అంటున్నారు, నేను నీకు తోడుగా ఉన్నాను,
నేను నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేతిని నేను పట్టుకొని ఉన్నాను, లేచి నిలువబడు, నేను నీతో మాట్లాడతాను. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను నీకు దయచేస్తాను. హల్లెలూయా. అబ్రహాము తన యొక్క బంధువులని, తన ఇంటిని, తన యొక్క దేశాన్ని విడిచి లేచి ఆ ప్రాంతం నుండి బయటకు వచ్చినప్పుడు విశ్వాసమునకు మూలపిత్రుడిగా ఆయన మారాడు, జనములకు తండ్రిగా ఆయన మారాడు. మోషే లేచి తన చేతిలో ఉన్నటువంటి కర్రను పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, మీరున్నటువంటి ఆ ఎండిన పరిస్థితుల నుంచి లేచి మీరు బయటికి రండి. అప్పుడు ప్రభు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. యెహోషువ ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆ ఒక్క పరిస్థితి నుంచి లేచి నిలవబడి తనకిచ్చిన నాయకత్వాన్ని తాను నిర్వర్తించాడో, ఆ ఒక్క జనులందరికీ నాయకుడిగా తాను ముందుండి నడిపించినప్పుడు వారు వాగ్దాన భూమిలోకి అడుగుపెట్టారు. ఈరోజు మీ జీవితంలో ఎక్కడైతే ఆగిపోయారో, ఎక్కడైతే కూర్చుండిపోయారో ఆ పరిస్థితుల నుండి లేచి నిలవబడి తిరిగి మరలా ప్రభువుతో మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీ హృదయంలో మీరు కోల్పోయిన వాటన్నింటికి ప్రతిగా రెట్టింపు ఆశీర్వాదము, రెట్టింపు సమాధానము, రెట్టింపు నెమ్మదిని మీకు దయచేయబోతున్నారు. మేము హైదరాబాదులో ఉన్నప్పుడు ఎంతో నిరాశలో ఉండేవాళ్ళమండి. ఏ ప్రాంతానికి సేవకు వెళ్ళాలో మాకు అర్థమయ్యేది కాదు. ప్రభు మాకు నార్త్ ఇండియాకి వెళ్ళమని 2015లోనే మాకు వాగ్దానం ఇచ్చారు. కానీ ఎక్కడికి వెళ్ళాలి, నార్త్ ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలి అని ఒక నిరాశలో మేము బ్రతికే వాళ్ళము హైదరాబాద్లో ఉన్నప్పుడు. కానీ ఒకానొక దినమున ప్రభు మాకు సెలవు ఇచ్చారు, మీరు పంజాబ్ వెళ్ళండి అని చెప్పినప్పుడు మాకు అసలు అర్థం కాలేదు. పంజాబ్లో ఎవరున్నారని వెళ్ళటానికి, ఏ వ్యక్తి మాకు సహాయం చేస్తాడని వెళ్ళటానికి, ఏ ఒక్క సంస్థ మాకు సపోర్ట్ చేస్తుందని మేము వెళ్ళడానికి మాకు ఎవ్వరు తెలియదు కదా ప్రభు, అలా ఎలా వెళ్ళమంటావు గుడ్డిగా అని అన్నప్పుడు ప్రభు అన్నారు, నీవు లేచి నేను నీకు చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను అని మాతో ఇదే వాగ్దానంతో మాట్లాడినప్పుడు మేము ఇక విశ్వాసంతో ఆ యొక్క ప్రాంతం నుండి ఈ ప్రాంతానికి వచ్చాము. ప్రియులారా, వచ్చిన వెంటనే 3 నెలల్లోనే ప్రభు మాకు ఇక్కడ మందిరం కట్టడానికి ఒక స్థలాన్ని చూపించారు. మేము వచ్చిన సంవత్సరం లోపే ఇక్కడ మందిరాన్ని కట్టి ముగించడానికి, గత సంవత్సరం మందిరం ప్రారంభించడానికి ప్రభు మాకు అద్భుతంగా సహాయం చేస్తున్నారు. హల్లెలూయా. మరి మీ జీవితంలో కూడా మీరు ఎక్కడైతే ఆగిపోయారో, ఎక్కడైతే మీరు కూర్చుండిపోయారో, ఒక పని ప్రారంభించకుండా గత కొన్ని సంవత్సరాలుగా నిరాశలో గడుపుతున్నారో అక్కడ ఆ స్థలంలో నుండి తిరిగి లేచి నిలవబడండి. ధైర్యంతో ముందుకు సాగండి. భయాన్ని విడిచిపెట్టండి. భయపడేవారు కొత్త కార్యాలను ఎప్పటికీ ప్రారంభించలేరు. ధైర్యంతో ముందుకు సాగండి. పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యాన్ని ఇచ్చేవాడు, ఆదరించేవాడు. పరిశుద్ధాత్మతో మీరు సహవాసం చేసినట్లయితే ప్రభు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ వాక్యం మీ జీవితంలో ఫలించాలని మీ అందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. దేవా, అవును తండ్రి నాన్న, నువ్వు లేచి నీవు ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను మీకు చూపించే దేశానికి వెళ్ళండి, అప్పుడు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తాను తండ్రి. మరి ఇక్కడ ఎంతమంది అయితే నిరాశలో కూర్చుని ఉన్నారో దేవా, మరి మౌనంగా గత కొన్ని సంవత్సరాలుగా గడుపుతున్నారు, నీ పైన చేదు పెట్టుకుని ఉన్నారు, అట్టి సహోదర సహోదరులందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకో ప్రభా. మనుషులు నన్ను విడిచిపెట్టారు, మనుషులు నా చేయి వదిలేశారు, నా ప్రియమైన వారు నా నుండి దూరం అయిపోయారు, ఇంకా నాకు ఈ దేవుడు ఎందుకు, ఈ భక్తి ఎందుకు, ఇంకా నేను ఏమి చేయలేను అనేటువంటి ఒక చేదుతో, నిరాశతో, అసంతృప్తితో ఉన్న నీ ప్రియులందరినీ దయతో జ్ఞాపకం చేసుకో ప్రభా. మరి నువ్వు ఈరోజు వాగ్దానం చేస్తున్నావు, లేచి నీ పని ప్రారంభించు.
లేచి నువ్వు చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడతాను, లేచి నువ్వు నిలవబడు, నేను నీ హృదయంలో సమాధానంలో నెమ్మదిని ఇస్తాను అని నువ్వు వాగ్దానం చేస్తున్నావు తండ్రి. దేవా, మరి ఇక్కడ ఉన్న వారందరి జీవితాల్లో సమాధానము, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని మెండుగా దయచేయండి. వారు అడుగుపెట్టు ప్రతి ప్రాంతంలో కూడా తండ్రి నీ సాక్షిగా నీ నామానికి మహిమకార్థకంగా వాడుకోమని వేడుకుంటూ నీ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడికి స్తోత్రం అండి. విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే ఇతరులకు ఈ యొక్క సందేశాలను షేర్ చేయడము మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.